సార్ మీ పేరు ఏంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు రేటు చెప్పండి ఒకసారి. నా పేరు చింతపల్లి సతీష్ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చా. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏంటి? 98 అంటే 98 నుంచి ఉన్నాను పార్టీలో. ఇప్పటిదాకా కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు అన్నీ చేశారన్నారు. కరోనా టైంలోనూ ప్రజలకు అన్నిటికీ కూడా మీరు చేశారు. అనాథ సేవల్ని తీసుకెళ్లారు, ఆక్సిజన్, దాని గురించి చెప్పండి. కరోనాలో చాలామంది సొంత పిల్లలే కూడా మన దగ్గర పరిస్థితి అండి. దేశంలో ఒక యుద్ధం వస్తే ఎలాగైతే సైనికులు కష్టపడి పనిచేసి మనల్ని ఎలా కాపాడతారో వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి మనకి, అలాగే కరోనా టైంలో ఆ సైనికులు రాకపోయినప్పుడు కూడా రాజమండ్రి ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరోనా బారి పడి మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఒక సైనికుల్లాగా మారి మేము మా కార్యక్రమం ఎత్తుకుని సేవా కార్యక్రమంలో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, హాస్పిటల్ ఇంటికి తీసుకురావడం కానీ, అలాగే ఎవరైతే చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళలేని పరిస్థితులు కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఖననం చేయడం కానీ కార్యక్రమాలు చేసామండి. అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమం భాగంగా ఇప్పుడు ఎంతమందిని తీసుకెళ్లారు? ఇంచుమించి ఒక 100 మంది తీసుకెళ్ళి ఉంటామండి. హాస్పిటల్కి కానీ ఇటు ఖననం చేసే కార్యక్రమంలో కానీ. ఇప్పుడు బీజేపీ పార్టీ మీద ఏదో మీరు పాట రాశారన్న దానికైనా వినిపిస్తారా ప్రజలకి? పాట కారణం ఏంటంటే నేను బీజేపీలో జిల్లా కల్చరల్ కన్వీనర్గా ఉంటున్నానండి. కాబట్టి నేను కళాకారుడిని, కాబట్టి బేసిక్గా డాన్సర్గా ఆర్టిస్ట్ని. దాని నిమిత్తం ఏంటంటే మేడం గారు నేను ఏమగలను నా కళారూపంలో ఒక పాట రాయించి ఆ పాట నేను డెలిగేట్ చేద్దామని చెప్పేసి ఆ పాట రాయించమంటండి. ఆ పాట ఒకసారి మీరు పాడండి. పల్లెచరం పాడతాను మీకు. అరెరెరెరెరెరెరెరె ఓటేయ్యరో అన్న ఓటేయ్యరో, కమలం గుర్తుకే ఓటేయ్యరో, ఓటేయ్యరో అన్న ఓటేయ్యరో, పార్లమెంటు సీటునే గుర్తించారు, పురంధేశ్వరి గారినే గెలిపించారు, ఓటేయ్యరు అన్న ఓటేయ్యరు, కమలం గుర్తుకే ఓటేయ్యరు. రైతు కొరకు, బాగు కొరకు, పచ్చనైన పొలం కొరకు, స్త్రీల కొరకు, బయలు కొరకు, రహదారుల బాట కొరకు, అరెరే రైతు కొరకు, బాగు కొరకు, పచ్చనైన పొలం కొరకు, స్త్రీల కొరకు, బయలు కొరకు, రహదారుల బాట కొరకు, విశ్వకర్మ యోజనిచ్చి నిధులెన్నో సమకూర్చిన మనుషుల్లో మహనీయుడు నరేంద్ర మోడీ గారు, ఓటేయ్యరు అన్న ఓటేయ్యరు, కమలం గుర్తుకే ఓటేయ్యరు. పేదలకు, వృద్ధులకు, ఆసుపత్రి రోగులకు, తల్లి కొరకు, బిడ్డ కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, అరెరెరే పేదలకు, వృద్ధులకు, ఆసుపత్రి రోగులకు, తల్లి కొరకు, బిడ్డ కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు ఆయుష్మాన్ కార్డు అంటూ ఇప్పించిరి ప్రజలకు, అంగన్వాడీ ద్వారా బలమును చేకూర్చాలని మన ముందుకు విచ్చేసిన పురంధేశ్వరి గారు, ఓటేయ్యరు అన్న ఓటేయ్యరు, కమలం గుర్తుకే ఓటేయ్యరు. మీరు కళాకారుడిగా కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు, కళాకారులు కూడా ఏదో సేవ చేస్తున్నారని తెలిసింది. ఇది కళాకారుడుగా నేను డాన్సర్గా ఆర్టిస్ట్ అండి. సినిమాలు యాక్ట్ చేశాను, అలాగే జబర్దస్త్ చేశాను. ఒక టీవీ షోలో 1 లక్ష వినరండి. అంతేకాకుండా కరోనా టైంలో కూడా కళాకారులందరూ కూడా ఆకలి బాధపడుతున్న వాళ్ళందరూ కూడా మరి దాతల ద్వారా వచ్చిన డొనేషన్ తోటి ఎన్నో వారికి రేషన్ ఇవ్వడం కానీ ఆ రోజున్న కార్యక్రమంలో సేవ చేయడం జరిగింది. మీరు చార్లీ చాప్లిన్గా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. రాయమండ్రిలో వివిధ పెళ్ళిళ్ళకి కానీ కళాకారులకు అందరికీ కూడా మీరు సేవ చేస్తాం, పెళ్ళిళ్ళు కూడా మంచి నైపుణ్యం చేశారు ఏంటి చెప్పండి. అంటే ఫస్ట్ కళాకారుడిగా చార్లీ చాప్లిన్ తీసుకుని స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ నవ్వించేవాళ్ళండి. ఆ నవ్వించినప్పుడు అటువంటి ఆశయంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. రాజమండ్రి ప్రముఖులందరి దృష్టిని కూడా ఆకర్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంత సపోర్ట్ తోటి ఈ రోజున ఒక కళాకారుడు కాకుండా ఒక ఈవెంట్ మేనేజర్గా మ్యారేజ్ ఫంక్షన్ కానీ, బర్త్డే ఫంక్షన్ కానీ, ఎటువంటి ఈవెంట్స్ అయినా సరే చేసేటువంటి అవకాశానికి నా కళాకారుడు నాకు అవకాశం దక్కిందండి. మీరు కళారంగంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 87. అప్పటి నుంచి ఏమైనా సంపాదించారా? ఓన్లీ ప్రజల మన్ననలు, ప్రజలు చప్పట్లేనా? ప్రజలు చప్పట్లు సంపాదించారండి. కళాకారుడు మాత్రం ఎదిగాను తప్ప అంతకు సంపాదించలేదు.